ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ప్రేమించి పెళ్ళాడారు, పెద్దలను ఒప్పించారు. వారి కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. వారు విద్యాభ్యాసం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో అనుకోని కుదుపు వచ్చింది వారి జీవితంలో. కళ్యాణ్ 10 మాసాల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య ప్రహర్ష కలత చెందుతూ అతన్నే తలుచుకుంటూ ఆవేదనతో ఉంది. తాజాగా 2 రోజుల క్రితం ఆమె సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలానికి చెందినటువంటి కళ్యాణ్తో బొమ్మకల్ గ్రామానికి చెందినటువంటి ప్రహర్ష వివాహం జరిగింది. నా మరణానికి ఎవరూ కారణం కాదు, నాకు కళ్యాణ్ పదే పదే గుర్తుకొస్తున్నాడు, అతని లేని జీవితం వృధా, నా లైఫ్ వేస్ట్ అని సూసైడ్ నోట్ రాసింది. అత్తమ్మ, మామయ్య, పిల్లలు జాగ్రత్త, ఎవరు కంటతడి పెట్టొద్దు, గుడ్ బై, నేనుంటా, ఇక సెలవు అంటూ లేఖ రాసి ఆమె మృతి చెందినటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది, కన్నీటి తడి పెట్టిస్తుంది. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎంతమంది కోరుకున్నప్పటికీ కూడా అనేక కారణాలతో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఆ చిన్నారులు మాత్రం తల్లి తండ్రి లేని అనాథలుగా మారారని చెప్పి కంట తడిపెట్టిస్తుంది. అమ్మ లే అమ్మ, ఎందుకు నువ్వు పలకట్లేదు అని చిన్నారులు పిలిస్తే ఆ దృశ్యం చూసినటువంటి వాళ్ళందరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా ఒక్కటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లల ఆలన పాలన చూసేదేంటి, ఎవరు చూస్తారు, మాక వృద్ధులం అయిపోయినాం, వారిని ఎలా చూసేది, మాకు తోడు నీడగా నా కొడుకు ఉంటాడనుకుంటే కానరాని లోకాలకు వెళ్ళారు. సరే, కొడుకు లేని లోటును నా మనమరాలు మనమల్లో చూసుకుందామని భావించాము, వాళ్ళను ఒంటరిగా వదిలేసి కోడలు ఇలా వెళ్ళింది ఏంటి అని చెప్పి ఆవేదనతో విన్నవించుకుంటున్నారు. కోడలు బాగానే ఉంది, గత 10 నెలల నుంచి కరీంనగర్లో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉపాధి పొందుతుంది. ఈ క్రమంలో సడన్గా ఇట్లా చేయడము ఏంటి, మాకు ఏమీ తోచట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలని మనము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.